హలో హాయ్ అండి నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొబ్బరి కారం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కొబ్బరి కారం ఇడ్లీ, దోశ, రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉందంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. ఈ కొబ్బరి కారం పచ్చి కొబ్బరితో కాకుండా ఎండు కొబ్బరితో చేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. చూసారు కదండి, కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఆయిల్లో వేసేసుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని చిన్న మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల తడి ఏమైనా ఉంటే పోతుందండి. అలాగే కొబ్బరి కారం ఎక్కువ రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇలా కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే పెన్ లో 10 లేదా 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకునేటప్పుడు తడి లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఎండి మిరపకాయలు కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. వీటిని నిదానంగా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ అదే పెన్ లో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే 2 చిటికెల వరకు హింగువ వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి లైట్ గా నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 10 లేదా 15 వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్తంత బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి కారానికి పోపు వేసుకుందాము. కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2 ఎండి మిరపకాయలు, కాస్తంత కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయింది. పోపు ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కారం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది. అన్నంతోటైనా, ఇడ్లీ, దోశ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.